గోతులు లేని రోడ్లన్నారు. గోతులు తప్ప రోడ్లెక్కడ కనిపించడం లేదు అంటూ విజయనగరం జిల్లా రాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని వంగర మండలం వంగర నుంచి ఋషింగి వెళ్లే రోడ్డు ఒకదాన్ని చూపెడుతూ చంద్రబాబు అధికారంలో వచ్చిన ఈ 2 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి వెనకబడింది. అప్పులు మాత్రం కొండలా పెరిగిపోతున్నాయి. సంక్షేమం కనిపించని దూరంలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు ఒక చిన్న ప్రయత్నం చేద్దామంటూ చంద్రబాబు పాలనలో గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్ముతున్న వైన్ షాపులు, బెల్ట్ షాపులు, మీ గ్రామంలో పాడైన రహదారులు, గుంతలు పడిన రోడ్లు ఫోటోల్లో తీయండి. గ్రామాల్లో పేరుపోయిన చెత్త కుప్పలు స్పష్టంగా కనిపించేలా చూపించండి, మాకు పంపించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఒక పోస్టులు పెట్టుకొస్తున్నారు. ఈ ఫోటోల్ని ఇట్లా పెట్టేసేసి ఇట్లాంటి ఫోటోలు పంపించండి అన్నటువంటి. వాస్తవంగా ఇది ఉట్టి సోషల్ మీడియా క్యాంపెయిన్ అయితే వర్కౌట్ కాదు. గతంలో పవన్ కళ్యాణ్ ఇట్లాంటి పిలుపే ఇచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఇది జగన్ అధికారంలోకి వచ్చిన ఒక 2 ఏళ్ల తర్వాత ఇచ్చినటువంటి పిలుపు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున జనసేనతో పాటుగా పవన్ అభిమానులే కాకుండా సాధారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఆగ్రహం రగిలినప్పుడు ఆ విషయాలన్నింటినీ బయటపెట్టారు. తద్వారా ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. జగన్ ప్రభుత్వ పతనంలో అదొక పాత్ర. ఇప్పుడు ఇలాంటి పిలుపు జగన్ ఇచ్చి చేస్తే వర్కౌట్ అవుతుంది.